మీకే. ప్లేరైట్ ఎలా నేర్చుకోవాలి? అసలు ప్లేరైట్ ఇన్‌స్టాలేషన్ ఎట్లుంటది? ప్లేరైట్‌కి ఏ లాంగ్వేజెస్ అవసరం? దాంట్లో ఏం ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి? సెలీనియం కంటే ప్లేరైట్ ఎందుకని మీరు ఈ డౌట్స్‌తో ఉంటున్నారా? ఈ యొక్క షార్ట్ చూడండి. మీకు డెఫినెట్‌గా మంచి క్లారిటీ వస్తది. ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో గాయ్స్, ప్లేరైట్ సెలీనియం కంటే ఎందుకు బెటర్ అంటే 100% బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే సెలీనియంలో రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే మనం థర్డ్ పార్టీ తాలూకా టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లైక్ టెస్ట్‌ఎన్‌జీ అనే ఫ్రేమ్ వర్క్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏపీఐ కూడా మనం అక్కడ ఇన్బిల్ట్ ఉండదు. మనం డిపెండెన్సీస్ రెస్ట్ అష్యూర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ప్లేరైట్లో మీకు అలా ఉండదండి, అన్నీ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి. సో ఇంకొకటి టైప్ స్క్రిప్టా జావా స్క్రిప్ట్ అంటే నేను చెప్తాను 110% మీకు టైప్ స్క్రిప్ట్ అని చెప్తాను. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ అనేది guys గుర్తుపెట్టుకోండి, అది కోడ్ సేఫ్టీ ఉంటుంది. జావా స్క్రిప్ట్ అనేది కోడ్ సేఫ్టీ ఉండదు. ఎందుకు ఉండదంటే జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ 2 టైమ్స్ ఇచ్చినామంటే అది కంపైల్లో ఏం చేయకుండా రిజల్ట్ ఇచ్చేస్తుంది. కానీ టైప్ స్క్రిప్ట్ అలా కాదు. మనం ఏదైనా 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసినాము అంటే ఖచ్చితంగా నీకు కంపైలేషన్లో ఎర్రర్ ఇస్తుంది. మీరు 2 వేరియబుల్స్ ఒకేసారి ఒకే నేమ్ ఇచ్చారని చెప్తారు. సో అందుకోసమే చాలామంది టైప్ స్క్రిప్ట్ అంటే కోడ్ సేఫ్టీ అని అంటారు. అది మాత్రం 100% నిజం. సో మీరు ఇప్పుడు ప్లేరైట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే సెలీనియం లెక్క మీరు బిగ్ సెటప్ ఏమో అవసరం లేదు. జస్ట్ మీరు Node.js ఇన్స్టాల్ చేసుకోండి, విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోండి, టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఇన్స్టాల్ చేసుకోండి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. అప్పుడే మీకు ఒక సెటప్ అయిపోతుంది. తర్వాత మీకు జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ రెండు కన్ఫ్యూజ్ చేసి మాకు ఏం చేయాలని మీకు చాలామంది అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టీఎస్ఎక్స్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది. ఆ కమాండ్ని వాడితే ఆటోమేటిక్గా మనం టైప్ స్క్రిప్ట్తోనే రన్ చేయొచ్చు. సో మనకి సూపర్ సెట్ ఆఫ్ ది జావా ఈజ్ ఈక్వల్ టు ద టైప్ స్క్రిప్ట్ అనమాట. సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసినారు వీటిని. అయితే జావా స్క్రిప్ట్ ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఉంటుండే, తర్వాత టైప్ స్క్రిప్ట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సో జావా స్క్రిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సర్వర్స్ ఉంటుంది, సమ్ కోడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ జనరేషన్లో ఒక జనరేషన్ ఉన్నప్పుడు, ఆ జనరేషన్ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు, ఆ న్యూ ఏమన్నా ఫ్యూచర్స్ వచ్చినప్పుడు యాడ్ చేయడానికి ఉండదు జావా స్క్రిప్ట్లో. సో అందుకోసమే ప్లేరైట్ వాడతారనమాట. సో ఆ ఎక్స్టెన్షన్ అనేది ప్లేరైట్లో యూజ్ చేసి ప్లేరైట్లో అప్గ్రేడ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇట్లా టైప్ స్క్రిప్ట్ని చాలామంది ఇంటరాక్షన్ అవుతారు. ప్లేరైట్ విత్ టైప్ స్క్రిప్ట్ చాలా ప్రాజెక్టులని యూజ్ చేస్తుంటే రియల్ టైమ్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వాటిని వాడుతున్నాయి. సో ఇలాంటి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ షేర్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలియాలి, లైక్ ఎలా మనం నేర్చుకోవాలి, డే బై డే షెడ్యూల్ ఎట్లా ఉండాలి, ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఆ నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. వీ విల్ గైడ్ యూ. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బట్ డెఫినెట్గా మాత్రం అప్గ్రేడ్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే చాలామంది జాబ్స్ లే ఆఫ్ అయిపోయినాయి. సో వాళ్ళు చాలా స్ట్రక్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మీకు అలాంటి ప్రాబ్లం రాకూడదని ముందుగా చెప్తున్నాం. యా, థ్యాంక్ యూ.